ఈరోజు మన వాక్య ధ్యానం కోసం లూకాసు వార్త 8వ అధ్యాయం 45వ వచనం నుంచి 47వ వచనం వరకు ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేమెరుగుమన్నప్పుడు పేతురు ఏలినవాడ జన సమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదని తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టినో వెంటనే తాను ఎలాగ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. యాక్చువల్గా ఇక్కడ మనకి తెలిసిన కథ. 12 సంవత్సరాల నుంచి లేదంటే ఎన్నో ఏళ్ళ నుంచి రక్తస్రావ రోగంతో శ్రమ పడుతున్న ఒక స్త్రీ ఏంటంటే తను ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టితే చాలు నేను పడతానని విశ్వాసంగా ఏం చేసిందంటే ఆయన వస్త్రపు చెంగుని ముట్టిందన్నమాట. అయితే ఆయన వస్త్రపు చెంగుని ముట్టగానే ఆయనలో నుంచి ప్రభావము లేదా శక్తి, ఇంగ్లీష్లో ఉంటుంది, ఇంగ్లీష్లో పవర్ అని ఉంటుంది, పవర్ వెంట్ ఆన్ ఫ్రమ్ హిమ్ అని ఉంటుంది. సో ప్రభావము లేదంటే దేవుని శక్తి ఆయనలో నుంచి బయలు వెళ్ళి ఆమె వెంటనే స్వస్థపడింది అని. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నా నుండి ప్రభావం బయలు వెళ్ళింది అని చెప్తున్నాడు. ఆయన ఎవరో స్వస్థపడ్డాడు అని చెప్పలేదు కానీ అయితే ఆ స్త్రీ వచ్చి ఆయన ముట్టిన వెంటనే తాను ఎలాగ స్వస్థత పొందానో చెప్తుంది. ఇక్కడ ఏంటంటే మనుషుల్ని స్వస్థపరిచినది యేసుక్రీస్తులో ఉన్న ప్రభావం అంటే యేసుక్రీస్తులో ఉన్న శక్తి. సో ఆయనలో ఉన్న శక్తి ఏం చేసిందంటే మనుషుల్లో ఉన్న జబ్బులని లేదంటే మనుషుల్లో ఉన్న అనారోగ్యాలని నుండి ఆ మనుషుల్ని విడుదల చేసేది, లేదంటే ఆ మనుషుల్ని స్వస్థపరిచేది అనమాట. అయితే అటువంటి శక్తి ఎలాగ దేవుని శక్తి మనం ఎలా పొందుకోవాలి, లేదంటే దేవుని శక్తి ఎలాగ మనలోకి వచ్చి ఆమె స్వస్థత పొందుకున్నట్లుగా మనకి అటువంటి స్వస్థత ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఇంకొక పర్యాయంలో కూడా చూసుకున్నట్లయితే లూకాసు వార్త 6వ అధ్యాయం 18-19 రెండు చదువుతున్నాను చూడండి. అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి, ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జన సమూహమంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేశాను. యాక్చువల్గా ప్రభావం ఆయనలో నుండి బయలు వెళ్ళి అనేకుల్ని స్వస్థపరుస్తుందంట. ఇక్కడ కూడా శక్తి అని ఉంటుంది, దేవుని శక్తి ఆయనలో నుండి బయలు వెళ్ళి అనేకుల్ని స్వస్థపరుస్తుంది. అంటే స్వస్థతకి కావాల్సింది ఏంటంటే దేవుని శక్తి అనమాట. దేవుని శక్తి మనల్ని తాకాలి, లేదంటే దేవుని శక్తిని మనం అనుభవించినప్పుడు మనం స్వస్థత పొందుతాం. అనేకులు ఇక్కడ జన సమూహం ఎలా స్వస్థత పొందారో మనము అలాగా స్వస్థత పొందుతాం అన్నమాట. ఇందుకీ ఆ దేవుని శక్తి అంటే ఏంటి? సో రోమిలికి రాసిన పత్రిక 1:16లో ఉంటుంది. ఆ దేవుని శక్తి ఏంటంటే మేము చెప్తున్న ఆ దేవుని సువార్త అన్నమాట. సో దేవుని సువార్తని మనం విన్నప్పుడు ఆయన శక్తి మనలోకి మోగుతుంది అనమాట. అంటే ఎవరన్నా దేవుని సువార్త చెప్తున్నప్పుడు వారిలో నుంచి దేవుని శక్తి ఆ సువార్త ద్వారా బయలు వెళ్ళి మన హృదయాన్ని తాకుతుంది, మన శరీరాన్ని తాకుతుంది. అప్పుడు మనం స్వస్థత పొందుకోగలుగుతాం అన్నమాట. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడని కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏంటి? దేవుని సువార్త. దేవుని సువార్తే దేవుని శక్తి అన్నమాట. సో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు ఆ తండ్రి మాట విడుదల చేస్తున్నప్పుడు ఆ సువార్తలోంచి శక్తి వెళ్ళి అనేకుల్ని తాకి స్వస్థపరిచిందనమాట. సో ఆయన నుండి ప్రభావం లేదంటే ఆయన నుండి శక్తి ఎలా బయలుదేరిందంటే ఆయన మాటల ద్వారా, లేదంటే ఆయన మాటలతో, దేవుని మాటలతో ఆయన నింపుకున్నాడు కాబట్టి, దేవుని మాటే ఆయన కాబట్టి ఆయన ముట్టుకున్నప్పుడు ఏమైందంటే ఆయనలో ఉన్న ప్రభావం అనేకుల్ని స్వస్థపరిచింది. సో దేవుని మాట ఎక్కడుందో, రాజు మాట ఎక్కడుందో అక్కడ శక్తి ఉంటుందండి. ఒకసారి ప్రసంగి రాసిన 5వ అధ్యాయం 4వ వచనం. రాజులు ఆజ్ఞ అధికారము గలది, నీవు చేయి పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు. రాజుల ఆజ్ఞ అంటే మాట,
రాజుల మాట అధికారం గలది, లేదంటే శక్తి గలది. ఇంగ్లీష్లో ఉంటుంది వేర్ ఎవర్ దెర్ ఈజ్ ఎ వర్డ్ ఆఫ్ ఎ కింగ్ దెర్ ఈజ్ ఎ పవర్ అని ఉంటుంది. సో ఎక్కడైతే రాజు మాట ఉంటుందో అక్కడ శక్తి, అధికారం ఉంటుంది. సో ఆయన మాట ఉంది, ఆయన వాక్యమే శరీరధారి అయి, ఆయన మాటే శరీరధారి అయి భూమి మీద వచ్చింది కాబట్టి ఆయన మాట, ఆయన శరీరం అంతా ప్రభావంతో నింపబడింది. సో మనం కూడా ఆయన మాటలు విని, ఆయన మాటలు మన హృదయంలో పొందుపరుచుకున్నప్పుడు మనం కూడా దేవుని ప్రభావంతో మొదట మనం నింపబడతాం. సో ఆ ప్రభావం మనం ప్రకటించినప్పుడు, ఆ మాటలు, ఆ సువార్త మనం ప్రకటించినప్పుడు ఆ సువార్తే రక్షణ అర్థమైన శక్తి అవుతుంది అన్నమాట. సో ఆ శక్తి ఏంటంటే అనేకుల్ని స్వస్థపరుస్తుంది, అనేకుల్ని విడిపిస్తుంది. సో ఏంటంటే ఆయన మాటలోనే శక్తి ఉంది. సో దేవుని మాటని మనలో పొందుపరుచుకున్నప్పుడు ఆయన ప్రభావాన్ని మనం కూడా మనం సువార్త ప్రకటించినప్పుడు అనేకులకు ఆయన ప్రభావాన్ని మనం విడుదల చేయగలుగుతాం. సరే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన. పరలోకమందున్న మా అవును తండ్రి, నీ సువార్త శక్తి గలదు ప్రభు, నీ సువార్త ప్రభావం గలదు ప్రభు. అది మేము ప్రకటిస్తున్నప్పుడు తండ్రి అనేకులు ఎవరైతే వింటున్నారో తండ్రి వారిని అది తాకి తండ్రి వారికి ఉన్న అనారోగ్యాల నుంచి, వారికి ఉన్న ఇబ్బందుల నుంచి తండ్రి, వారికి ఉన్న దురాత్మ నుంచి, వారిని ఇబ్బంది పెడుతున్న ప్రతి దురాత్మ నుంచి వారందరినీ విడిపించమని నా జరేడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని నా తండ్రి. ఆమేన్.